అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇక ముగింపు దశకి వచ్చినట్లేనా? శాంతి ఒప్పందం కుదరబోతుందా? ఈ ప్రశ్నలు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదే ప్రకటన చేశారు. యుద్ధం ఆగిపోవడానికి అవసరమైన అన్ని చర్యలు పూర్తయినట్లు చెప్పారు. ఈ ప్లాన్కి ఇజ్రాయెల్ కూడా ఓకే చెప్పిందన్నారు ఆయన. ఇంతకీ ఇది జరిగే పనేనా? నిజంగానే యుద్ధం ఆగిపోతుందా? ఎండ్ డీల్కి చేరుకున్నాం, ఇక యుద్ధ విరమణే. అమెరికా అధ్యక్షుడి తాజా ప్రకటన నిజమవుతుందా? పైగా ఇజ్రాయెల్ కూడా ఓకే చెప్పిందంటున్నారే. ఇరానే స్వయంగా డీల్ కావాలని అడుగుతుందన్న ట్రంప్. పరస్పరం దాడులకు భీకర ప్రకటనలు ఇచ్చి తర్వాత బ్రేకులు ఇచ్చుకునే ఇరాన్, అమెరికా మరోసారి అదే తరహా దృశ్యాలను ఆవిష్కరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం నాడు మరో ప్రకటన చేశారు. యుద్ధం ముగించేందుకు అవసరమైన అన్ని షరతులను దాదాపు అందుకున్నట్లు చెప్పారాయన. ఎండ్ డీల్కి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని, ఇక యుద్ధం ఆగిపోవడమే తరువాయి అన్నట్లుగా చెప్పారాయన. అయితే ట్రంప్ మాటలను ఎవ్వరూ నమ్మడం లేదు. ఎందుకంటే మార్చి నెల నుంచి ఆయన ప్రతి ఆదివారం ఇదే మాట చెప్తున్నారు. తర్వాత సోమవారం రాగానే దాడులు కొనసాగుతున్నాయి. మహా అయితే మధ్యలో ఓ 2-3 వారాలు దాడులు ఆగుతున్నాయి. తిరిగి ఏదో ఒక కారణం చెప్పి ఇరాన్, అమెరికా పరస్పరం దాడులకు దిగుతున్నాయి. ఇదంతా చూస్తే స్టాక్ మార్కెట్లలో తమ సంపదపై ట్రేడ్ చేయడానికి అమెరికా ఆడుతున్న నాటకంగా కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు. వీటికి ఆధారాలను చూపించి రుజువు చేయడం ఎవరికీ సాధ్యపడకపోవచ్చు. అలానే ఆ అవసరం కూడా ఉండదు. కానీ గత 3 నెలల నుంచి ఇవన్నీ చోటు చేసుకుంటున్న పరిణామాలు. తాజాగా అంటే ఆగస్టు 1న కూడా ట్రంప్ ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు ఆ దేశంపై దాడులకు వేసిన ప్రణాళికలను వాయిదా వేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయని ప్రకటించారు. మిత్రదేశాలు ఒక ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదుర్చుకున్నామని, హర్మూజ్ జలసంధి తక్షణమే తెరుచుకోనుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అయితే ఈ సందర్భంలోనూ ట్రంప్ తన బడాయితనం వదిలిపెట్టలేదు. హర్మూజ్ వెంటనే తెరుచుకుంటుందని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేనంత సైనిక బలం, శక్తితో ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఒప్పందానికి అంగీకారం కుదురుతుంది కాబట్టే దాడులను వాయిదా వేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చారు. ఈ వారంలో భారీ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇరాన్ని నాశనం చేస్తామంటూ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇంతలోనే ఎండ్ డీల్కి సంబంధించిన ప్రకటన చేశారు.